హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మన ఛానల్లో వచ్చిన నోటిఫికేషన్స్ అందరూ అప్లై చేస్తున్నారా? సో అప్లై చేస్తున్నారా లేదా ఎంజూర్ చేయండి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోను ఫుల్గా చూడకుండా స్కిప్ అనేది చేస్తుంటూ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం కదా మనం డిస్క్రిప్షన్లో, దాంట్లో చూసి అప్లై అయితే చేస్తున్నారు అనమాట. సో మీరు అందరూ అప్లై చేయడమే నాకు కావాలి, వీడియో చూడడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మన ఛానల్ యొక్క మెయిన్ మోటో. కాబట్టి కానీ ఏంటంటే వీడియోలో కొన్ని మేజర్ కాకపోయినా చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ అయినా ఉంటూ ఉంటాయి. కాబట్టి సో రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి మనం క్లారిటీగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి సో మీకు అదైతే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటాను అనమాట. సో ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే బీసీజీ అనే టాప్ కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఈ బీసీజీ కంపెనీలో జూనియర్ డేటా ఇంజనీర్ కింద అయితే మనల్ని అయితే హైర్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ వీడియో కనుక మీరు ఫుల్ లెంత్ వీడియోలో చూస్తుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదే షార్ట్స్లో కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ కామెంట్లో అయితే పింగ్ చేస్తాను. సో కానీ ఏదైతే వీడియోని అయితే పూర్తిగా చూసి దీనికి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇందులో వచ్చిన స్కిల్స్కి వచ్చినప్పటికీ మనకి ఇందులో ఏమడుగుతున్నారంటే పైథాన్ కానీ ఎస్క్యూఎల్లో కానీ మంచిగా ప్రొఫెషనల్ అయి ఉండాలి. అండ్ ఆల్సో హడూప్ కానీ స్పార్క్ కానీ బిగ్ డేటా టెక్నాలజీస్ కూడా వచ్చి ఉండాలని అయితే మన అయితే చెప్తున్నారు. వాటిని అయితే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే రావాలి. పైథాన్ ఎస్క్యూఎల్ అయితే ఫుల్ టైం అయితే కావాలి. ఇంకా ఫుల్ వీడియో కోసం మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు బీసీజీ నుంచి అయితే వచ్చింది కదా, సో అదేంటి, అసలు నోటిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనే విషయాలన్నింటి కోసం ఈరోజు అయితే నేను వీడియోని అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది బీసీజీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనకైతే వచ్చిందనమాట. జూనియర్ డేటా ఇంజనీర్ కింద డెలివరీ మేనేజర్ కింద అయితే మనం అయితే వర్క్ అయితే చేస్తాం అనమాట. సో ఇక్కడైతే 2 లొకేషన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఒకటి అయితే బెంగళూరు, ఇంకోటి అయితే ఢిల్లీలో అయితే ఈ కంపెనీ అయితే ఉంది. మీరు అందరికీ తెలిసిందే కదా, బెంగళూరు అండ్ ఢిల్లీలో. సో హూ వి ఆర్ అంటే వాళ్ళ గురించి అయితే చెప్తున్నారు. బీసీజీ అంటే ఏంటంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ అనమాట. సో ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వాట్ యూ విల్ డూ, ఇది మీ జాబ్ యొక్క రోల్ అనమాట. రోలు అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీస్ని అయితే చెప్తున్నారు. డేటా పైప్ లైన్ డెవలప్మెంట్ అనమాట. సో ఒక డేటాను ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక పర్టికులర్ ప్లాట్ఫామ్కి మీరైతే వాటిని అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో డేటా పైప్ లైన్ ఇంజనీర్ అనమాట. సో కన్స్ట్రక్ట్ అండ్ మెయింటైన్ రోబోస్ట్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ డేటా పైప్ లైన్స్ అనమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు చూడండి. ప్రొఫెషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్, పైథాన్ ఎస్క్యూఎల్ వచ్చినట్లయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా బేసిక్ అండర్స్టాండింగ్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. యూ విల్ బ్రింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్. బ్యాచిలర్స్ అని చూసుకున్నట్లయితే ఇందులో అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నట్టు అయితే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ ఫ్రెషర్స్ కూడా ఈజీగా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే అప్లై నౌ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా, అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయితే క్లిక్ చేయొచ్చు. లేదు అంటే రిజిస్టర్ నౌ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ బీసీజీ అనే ప్లాట్ఫామ్లో మనం అయితే రిజిస్టర్ అయితే అవుతుంటాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత వితౌట్ రెజ్యూమా, విత్ రెజ్యూమ్ అని అవుతుంది. విత్ రెజ్యూమ్ అంటే ఫ్రమ్ కంప్యూటర్ నుంచి అయితే మీరైతే రెజ్యూమ్ సెలెక్ట్ చేసి మీరైతే చేయొచ్చు అనమాట. లేదు అంటారా వితౌట్ రెజ్యూమ్తో కూడా చేయొచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే విత్ రెజ్యూమ్తో చేయడం అనేది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఎంతమందికి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, దాని తర్వాత ఎంతమంది దీనికోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనే విషయాల కోసం అయితే నాకైతే తెలియజేయండి. నేను ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మినిమం ఒక్క లైక్ అనేది చేసుకున్నట్టయితే నాకు కొంచెం ఎనర్జీ మోటివేషన్ లా ఉంటుంది. సో మీ అందరికి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు రావాలని, మంచి కంటెంట్తో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.